బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో కలకలం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా వివిధ పనులు చేసుకునే కూలీలు అస్వస్థతకు గురయ్యారు. అంబాజీపేటలోని ఒక హోటల్ నుంచి తెచ్చుకున్న టిఫిన్లు తిని సుమారు 20 మందికి పైగా కూలీలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గురువారం స్థానిక వైద్యుల మధ్య చికిత్స తీసుకున్నప్పటికీ వారికి స్వస్థత చేకూరలేదు. దీంతో బాధితులు అంబాజీపేట, అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజాగా నిన్న రాత్రి మాచవరానికి చెందిన 12 మంది బాధితులు అంబాజీపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కుసుమే యమునా కుమారి, అరిగెల నాగలక్ష్మి, యలమంచలి సత్యనారాయణ, కుసుమశ్రీ, ఆకాష్తో సహా మరో 10 మంది అమలాపురంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది బాధితులు హోటల్ టిఫిన్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపిస్తుండగా, మరికొంతమంది బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయువు వల్ల ఫుడ్ పాయిజన్ గురయ్యారని బాధిత బంధువులు చెప్తున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం అమలాపురంలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలోనే అంబాజీపేటలో ఈ ఘటన జరగడం, ఇంతమంది ఆసుపత్రి పాలవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన గల అసలు కారణాలు తెలుసుకోవడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ పని అలాగే బెల్లం పనికి వెళ్తూ ఉంటాము. మా వంటలో ప్రతిరోజు 11 గంటలకు టిఫిన్ పట్టుకు ఇస్తారు. అది ఎక్కడ తెస్తారంటే పట్టికలు పట్టలు అని చెప్పేసి మాచవరం నుంచి అంబాజీపేట నుంచి తెస్తారు. తీసుకొచ్చి అంటే డైలీ వేజ్గా అలా తింటూ ఉన్నాము. బుధవారం మాత్రం పట్టుకొచ్చిన టిఫిన్ తిన్న తర్వాత మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అదర్ ఫుడ్స్ ఏం తినకుండా ఉన్నా కానీ మాకు ఆ టిఫిన్ తిన్న తర్వాత మొత్తం పాయిజన్ అయిపోయి మొత్తం వామిటింగ్స్ విరసనాలు పట్టేసుకొని కదలకుండా ఉన్నదండి. కదలకుండా ఉన్నదండి మా పరిస్థితి. అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇలాగ అది మాచవరం అంబేద్కర్ నగరం. మేము డైలీ వేజ్గా అది మాచవరం అంబేద్కర్ నగరం. మేము డైలీ వేజ్గా వ్యవసాయ పని అలాగే బెల్లం పనికి వెళ్తూ ఉంటాము. మా వంటలో ప్రతిరోజు 11 గంటలకు టిఫిన్ పట్టుకు ఇస్తారు. అది ఎక్కడ తెస్తారంటే పట్టికలు పట్టలు అని చెప్పేసి మాచవరం నుంచి అంబాజీపేట నుంచి తెస్తారు. తీసుకొచ్చి అంటే డైలీ వేజ్గా అలా తింటూ ఉన్నాము. బుధవారం మాత్రం పట్టుకొచ్చిన టిఫిన్ తిన్న తర్వాత మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అదర్ ఫుడ్స్ ఏం తినకుండా ఉన్నా కానీ మాకు ఆ టిఫిన్ తిన్న తర్వాత మొత్తం పాయిజన్ అయిపోయి మొత్తం వామిటింగ్స్ విరసనాలు పట్టేసుకొని కదలకుండా ఉన్నదండి. కదలకుండా ఉన్నదండి మా పరిస్థితి. అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇలాగ మొత్తం అందరికీ విషయం